సరిగ్గా ఉడకలేదని బాధపడితే ప్రయోజనం ఉండదు. ముక్క మెత్తగా రావాలంటే మటన్ ఎలా వండాలో తెలుసా మీకు? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మటన్ ఉడికించడానికి అల్లం బెస్ట్ ఆప్షన్. మీరు విన్నది నిజమేనండి. ముందుగా మటన్ ఉడికించేటప్పుడు అందులో అల్లం తురిమి వేయండి. అల్లం తురుము బదులు పేస్ట్ వాడుకున్నా పర్వాలేదు. ఇలా చేయటం వల్ల మటన్ త్వరగా ఉడుకుతుంది. ఇందుకు కారణం అల్లంలో ప్రోటియోలైట్ ఎంజైమ్స్ ఉంటాయి. వీటి కారణంగా మటన్ మెత్తగా త్వరగా ఉడుకుతుంది. సాధారణంగా మటన్ కూర చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉంటాం. కానీ ముందు అల్లం తురుము వేసి మాంసం ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోండి. కూర వండేటప్పుడు రుచి కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. పపాయాలో పెపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మాంసాన్ని త్వరగా విచ్ఛిన్నం చేసేలా చేస్తుంది. అందుకోసం మటన్ ఉడికేటప్పుడు పపాయ ముక్కలు వేయండి. కుక్కర్లో మటన్ ఉడికించేటప్పుడు పచ్చి పపాయ ముక్క వేసి మూత పెట్టండి. ఇలా చేయటం వల్ల మటన్ మెత్తగా ఉడకటమే కాదు, టెండర్గాను ఉంటుంది. అయితే పపాయ ముక్కల్ని తక్కువ మోతాదులో వేయండి. ఎక్కువ మోతాదులో వేస్తే కూర టేస్ట్ మారిపోతుంది. ఇందుకోసం 1 గంట ముందు పెరుగుతో మటన్ మొత్తాన్ని బాగా మ్యారినేట్ చేయండి. ఆ తర్వాత గంట సేపు పెరుగులో మటన్ను అలాగే నాననివ్వండి. ఆ తర్వాత వండితే మటన్ టెండర్గా జ్యూసీగా ఉడుకుతుంది. టమాటాలో సాధారణంగా సిట్రిక్ యాసిడ్ లక్షణం ఉంటుంది. అందుకే మటన్ వండేటప్పుడు టమాటాలని పేస్ట్ చేసి వేయాలి. టమాటాలోని యాసిడిక్ గుణం మాంసాన్ని త్వరగా ఉడికేలా చేస్తుంది. టమాటా వేయటం వల్ల రుచిగా కూడా ఉంటుంది.